హలో గాయ్స్, ఈరోజు నేను కుంజు అయితే ఎంబీ మాల్కి వచ్చేసామన్నమాట. కుంజు అక్క వాళ్ళ బాబుది బర్త్డే ఉంది. సో తనకి ఏమైనా డ్రెస్సెస్ తీసుకుంటాను వెళ్దామని చెప్పాడు. ఎంబీలో ఏంటంటే చాలా స్టోర్స్ ఉంటాయి కాబట్టి మనకి ఈజీ అయిపోతుంది, పెద్దగా తిరిగే పని ఉండదు. సో ఎంబీకి అయితే వచ్చేసాం. లక్కీలీ మాల్ కూడా ఖాళీగా ఉండిందనమాట. పిల్లల బట్టలు అంటే చాలా కష్టం, మనకైతే ఈజీగా దొరికేస్తాయి కానీ పిల్లలకి అసలు ఎందుకో చాలా వెతకాలి. దట్టు అబ్బాయిల బట్టలు అంటే చాలా కలెక్షన్ కూడా తక్కువ ఉంటుంది. సో మనం పని కట్టుకుని చాలా కేర్ఫుల్గా వెతకాలి. అండ్ హెచ్ఎండ్ఎంలోకి అయితే వచ్చేసాం. ఇక్కడ కలెక్షన్ ఏమంత అనిపించలేదు, ఓకే ఉన్నాయన్నమాట రెగ్యులర్ వేర్ లాగా. ఇంకా అక్కడ ఏం తీసుకోకుండా బయటకు వస్తే ఇంకా వెస్ట్ సైడ్లోకి వెళ్ళిపోయాము. వెస్ట్ సైడ్లో కూడా ఓకే కంపేర్ చేసుకుంటే బాగానే ఉన్నాయి. అండ్ కొంచెం అడుగుతున్నాడు బ్లాక్ ప్యాంట్ ఆర్ బ్లూ ప్యాంట్ ఏది తీసుకోను అని చెప్పేసి. ఈ లోపైతే 2 షర్ట్స్ చాలా బాగున్నాయి. కొంచెం అన్నాను ట్రై చేయి అన్నాను. ఒక్కో షర్ట్ 2500 ఉందన్నమాట, ఆఫర్ అదేం లేదు. అండ్ కొంచెం ట్రై చేశాడు, తనకు కూడా బాగా నచ్చాయి అనమాట. అండ్ బిల్లింగ్ కౌంటర్ దగ్గర అయితే మాకు టైం పట్టేసింది, చాలా క్రౌడ్ ఉండింది. అండ్ మొత్తం టోటల్ బిల్ వచ్చేసి మాకు 10,000 అయిందనమాట, చాలా ఎక్కువే అయింది. అండ్ ఏంటంటే అసలు మనకి పని కట్టుకుని షాపింగ్కి వెళ్ళినప్పుడు ఏం నచ్చవు, ఇలాంటప్పుడే మనకి అన్నీ నచ్చుతాయి. బట్ అలాంటప్పుడు తీసుకోవాలి, తప్పదు, ఎందుకంటే పనికొస్తాయి కదా ఏదైనా ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఉన్నప్పుడు. అండ్ పక్కన డెకార్ స్టోర్ ఉంటే ఇందులోకి వచ్చేసాం. కొంచెం అడుగుతున్నాడు ఏమైనా బాగున్నాయా తీసుకోనా అది ఇదని చెప్పేసి. అన్నీ బాగున్నాయి బట్ టూ ప్రైజీ అనిపించింది. మాల్స్లో ఏంటంటే మనకి చాలా ప్రైజెస్ ఉంటాయి కదా, సో ఇంకేం తీసుకోవద్దని చెప్పేశాను. ఇంకా మేము మాట్లాడుకుంటూ కిందకైతే వచ్చేసాము. ఇంకా సెల్లర్లోకి అయితే వచ్చి కార్ తీసుకున్నాము. చూడండి ఫన్ చేస్తున్నాను నేను. అండ్ కార్ ఎక్కిన తర్వాత నుంచి స్టార్ట్ చేశాడు ఏ రెస్టారెంట్కి వెళ్దామని. అసలు గ్యాప్ ఇవ్వడు. నేనేంటంటే కొంచెం సేపు మాట్లాడితే బాగుంటుంది అన్నట్టు మనం ఫీల్ అవుతాము, కానీ తినేస్తే ఇంకా వెళ్ళిపోవడమే కదా వెంటనే అన్నట్టు నేను కొంచెం గ్యాప్ తీసుకుంటాను. బట్ తనకి ఇష్టం అనమాట కేకేస్ కిచెన్, అదే కృష్ణాస్ కిచెన్. సో అక్కడికైతే తీసుకొచ్చేసాడు. నాకు ఫుడ్ ఇక్కడ ఎంత ఏం అనిపించదు. అండ్ ఇక్కడ సూప్ బాగుంటుందన్నమాట, సో సూప్ ఆర్డర్ పెట్టుకున్నాము. బట్ ఏంటో మరి చెఫ్ చేంజ్ అయ్యారేమో తెలియదు కానీ సూప్ అంత ఏం లేదు, బాగాలేదు, నాకు నచ్చలేదు, ఎగ్ స్మెల్ వస్తుందన్నమాట. అండ్ తర్వాత స్టార్టర్ వచ్చేసి చిల్లీ చికెన్ పకోడీ అని చెప్పారు. అసలు ఆ షేప్ కానీ ఆ టేస్ట్ కానీ రెండు అసలు అలా లేవు. అండ్ నేను అదే అడిగాను, ఇది ఎగ్గా అని అన్నాను. లేదు మేడం ఇది మీరు చెప్పిన స్టార్టరే అని చెప్పారు. అది ఎలా ఉందంటే ఏదో ఎగ్ని మధ్యలో కట్ చేసి చీజ్ వేసి ఇచ్చినట్టుందనమాట. అసలు నచ్చలేదు నాకు, అసలు చికెన్ తిన్న ఫీలే లేదు, ఏదో స్మాష్డ్ పొటాటో తిన్న ఫీల్ వచ్చింది నాకు విత్ చీజ్. బిర్యానీ కూడా అసలు ఓకే అండి. మనకి దమ్ బిర్యానీ ఏంటంటే అసలైన ఫ్లేవర్ తగలాలి, లేకపోతే మనకు అసలు ఎక్కదు. అండ్ ఇక్కడ దమ్ బిర్యానీ అన్నారు కానీ దమ్ బిర్యానీ లాగే లేదు, ఏదో డిఫరెంట్గా ఉంది. కొంచెం తిడుతున్నాను అనమాట, చూడు ఎలా తీసుకొచ్చా అంటే. తన ఎక్స్ప్రెషన్స్ చూడండి, సూపర్ ఉంది అంటున్నాడు, నవ్వుతున్నాడు. అంటే తను తీసుకొచ్చాడు కదా, సో బాగాలేకపోయినా బాగుందని చెప్తాడు. అదే మనం తీసుకొచ్చి ఇలా అయిందంటే మాత్రం రాడ్ వేస్తాడనమాట. నువ్వు చెప్పావు, నువ్వు సజెస్ట్ చేసావు, ఫుడ్ బాగాలేదు అది ఇది అని చెప్పి. బట్ నాకు ఇక్కడ ఏంటంటే ఆప్రికాట్ డిలైట్ చాలా ఇష్టం, చాలా యమ్మీ ఉంటుంది. ట్రై చేయండి ఎప్పుడన్నా ట్రై చేయకపోతే. డెజర్ట్ మాత్రం ఇక్కడ చాలా బాగుంటుంది. కొంచెం ఏంటంటే ఒక స్పూన్ తిని ఇచ్చేసాడనమాట. తను అసలు స్వీట్స్ ఎక్కువ తినడు, జస్ట్ ఒక 1-2 స్పూన్స్ కంటే ఎక్కువ తినడు. బట్ ఇక్కడ అంబియన్స్ అయితే చాలా బాగుంటుంది, మనం ఫొటోస్ అవి తీసుకోవడానికి చాలా మంచిగా వస్తాయి. కుంజుకు కూడా ఒక 2-3 ఫొటోస్ తీసాడనమాట. అండ్ సో ఇది మా వ్లాగ్, చూసారు కదా. ఇక్కడ నుంచి అయితే మేము ఇంటికి స్టార్ట్ అయిపోతున్నాము. అండ్ మీరు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అది మాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అంటే నాకు వ్లాగ్స్ తీసుకోవడానికి కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో బాయ్.